భానుడి భగభగల మాటున ఉండే అంతుచిక్కని రహస్యాలను ఛేదించేందుకు ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనా గురించి లోతైన పరిశోధనలు చేసేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా-3 పేరుతో PSLV C-59 ద్వారా కాసేపట్లో జంట ఉపగ్రహాలను నెంగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. ఇస్రో చేపట్టిన ప్రోబా-3 ప్రయోగానికి సంబంధించిన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. బుధవారం తలపెట్టినటువంటి ఇస్రో ప్రయోగం చివరి గంట ముందు సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేసింది. అయితే చివరి గంట ముందు సాంకేతిక సమస్యలను గుర్తించినటువంటి ఇస్రో కౌంట్డౌన్ ఆపేసి ప్రయోగాన్ని ఈ రోజుటికి వాయిదా వేసింది. మరో అరగంట తర్వాత ఈరోజు ప్రయోగం చేపట్టనుంది. దీనికి సంబంధించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. PSLV C-59 ద్వారా ESAకి చెందిన ప్రోబా-3 జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించబోతోంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ESAకి చెందిన 550 కిలోల బరువున్న ప్రోబా-3 జంట ఉపగ్రహాలను PSLV C-59 మోసుకెళ్లబోతోంది. ప్రోబా-3లో ఉండే 2 ఉపగ్రహాలు సూర్యుడి బాహ్య వాతావరణం అలాగే సౌర కరోనా పైన అధ్యయనం చేయబోతున్నాయి. దీనికి సంబంధించి మన చర్చలో పాల్గొంటున్న వాళ్ళు MMK బాలాజీ గారు, రీజనల్ సైన్స్ సెంటర్ అండ్ ప్లానెటోరియం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, వినీల్ జడ్సన్ గారు, తారామండల్ టెక్నాలజీస్ నుంచి. బాలాజీ గారు, ఇప్పుడు PSLV C-59 ద్వారా నిన్న తలపెట్టినటువంటి ప్రయోగం చివరి గంట ముందు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఎలాంటి కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది? ఈ రోజుకి అంతా సర్వం సిద్ధమైంది, మరో అరగంటలో ప్రయోగం చేయబోతుంది. ఆ కారణాలు ఏంటి? అవన్నీ రెక్టిఫై చేసుకుని ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఇస్రో? సాంకేతిక కారణాలు అన్నప్పుడు మామూలుగా మనకు రాకెట్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్టేజెస్లో మనకు అన్ని పారామీటర్స్ని టైం టు టైం ఇస్రో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఏ ఒక్క స్టేజ్లో అయినా కానీ మనకు సాంకేతిక లోపం తలెత్తింది అని వాళ్ళకి మామూలుగా మిషన్ కంట్రోలర్ అనే వ్యక్తి ఒకతను ఈ మిషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ మిషన్ కంట్రోలరు ఏదైనా ఒక సమయంలో ఈ మిషన్ని అబార్ట్ చేయడానికి, అదేవిధంగా మిషన్ని స్టాప్ చేసి దాన్ని వాయిదా వేయడానికి ఆయనకి పవర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సాంకేతిక లోపము ఏదైతే అంటూ ఉన్నారో అది మనకు ప్రత్యేకంగా ఏ లోపము అనేది చెప్పలేదు కానీ, బట్ ఆ లోపము వల్ల మనకు మిషన్లో అది మైనర్ మేజర్ అనేది కాకుండా ఇక్కడ అది స్వల్ప లోపమైనా కానీ అంటే ఇప్పుడు దాదాపు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది 200 మిలియన్ యూరోలతో ఖర్చు పెట్టి ఈ మిషన్ని చేపడుతుంది. కాబట్టి ఎక్కడ మనకు రిస్క్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉండడం కోసం అనేసి ఆ యొక్క చిన్న ఏదైతే మనకు డిఫెక్ట్ని ఐడెంటిఫై చేశారో దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుని ఈ రోజుకి దాన్ని జరపడానికి సిద్ధమవుతున్నారు అన్నమాట. ఓకే బాలాజీ గారు, అలాగే ఈరోజు తలపెట్టినటువంటి ఈ PSLV C-59 ద్వారా యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఈ ప్రోబా-3 జంట ఉపగ్రహాలను ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారు, నింగిలోకి తీసుకెళ్లబోతుందో, ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ ప్రయోగము యాక్చువల్గా ఈ ప్రోబా అనేది ఒక సిరీస్. మామూలుగా ప్రోబా అనేది మీనింగ్ జనరల్గా లెట్స్ ట్రై అనే మీనింగ్లో వస్తుంది. ఇది మామూలుగా ఆ సిరీస్లో ప్రోబా-1, ప్రోబా-2, ఇది ప్రోబా-3 థర్డ్ ప్రయోగము. ఈ ప్రయోగం ముఖ్యంగా సూర్యుని యొక్క కరోనా అని స్టడీ చేయడం కోసం ఉద్దేశించబడింది. సూర్యుని యొక్క కరోనానే ఎందుకు అంటే మనకు సూర్యుని యొక్క కరోనాకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయన్నమాట. మనము సూర్యుడిని చూసినప్పుడు మనకు సూర్యుడు ఒక పలకలాగా కనిపిస్తుంది, అంటే కాంతివంతమైన పలక, బ్రైట్ డిస్క్. ఆ బ్రైట్ డిస్క్ చుట్టూ ఉన్నటువంటి ఆ లేయర్నే మనం మామూలుగా కరోనా అంటాము. ఇది మనకు మామూలు సమయాలలో చాలా ప్రామినెంట్గా కనిపించదు. ఎప్పుడైతే మనకు సూర్య గ్రహణం అయితే ఏర్పడుతుందో, ఎప్పుడైతే మనకు చంద్రుడు ఆ యొక్క సూర్యుని యొక్క డిస్క్ ఏదైతే ఉంటుందో డిస్క్ని కవర్ చేస్తాడో, ఆ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి కరోనా అనేది ఆ సమయంలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే సెంటర్ పోర్షన్ బాగా బ్రైట్గా ఉంటుంది కాబట్టి మనం ఆ కరోనా ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లియర్గా చూడలేము. అదేవిధంగా దాని నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించలేము అన్నమాట. సో కాబట్టి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సూర్యగ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ టైంలో మాత్రమే ఈ కరోనా గురించి స్టడీ చేయొచ్చు మనము అనే ఉద్దేశంతో. ఎందువల్ల ఈ కరోనా అనేది ముఖ్యమైనది అంటే సూర్యుని యొక్క మధ్యలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే ఈ యొక్క కరోనా యొక్క ఉష్ణోగ్రత కొన్ని వేల రెట్లు ఎక్కువ అన్నమాట.
అంటే మామూలుగా మనకి ఏదైనా ఒక వేడి పదార్థం ఉంది అంటే ఆ వేడి పదార్థం కేంద్రకంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి అంచుల కన్నా. కానీ ఇక్కడ సూర్యుని విషయంలో ఏం జరుగుతా ఉందంటే మధ్యలో కన్నా సూర్యుని యొక్క సర్ఫేస్ టెంపరేచర్ కన్నా మనకి ఈ యొక్క కరోనా టెంపరేచర్ అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉండడము అదొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇంకొకటి ఏమరా అంటే దీని యొక్క డెన్సిటీ అనేది కూడా మనకు సూర్యుని యొక్క సాంద్రతతో పోల్చుకుంటే చాలా రెట్లు డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఆ యొక్క భిన్నం అనేది తేడా అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా శాస్త్రవేత్తలకు అంతుపట్టని విషయము. సో ముఖ్యంగా ఈ 2 విషయాలని స్టడీ చేయడం కోసమే ఈ యొక్క మెయిన్ ప్రోబా 3 అనే ప్రాజెక్టు ఎయిమ్ ఇవ్వబడింది. అది కాకుండా ఇందులో ప్రత్యేకత ఏమి అంటే ఇది ఒక జంట ప్రయోగం అని మీరు ఇంతకు ముందు చెప్పారు. అది జంట ప్రయోగం ఎందుకు అయింది అంటే మామూలుగా మనము ఈ యొక్క కరోనాని స్టడీ చేయడం కోసము సూర్యగ్రహణం కోసం వెయిట్ చేయాలి. అంటే మనకు సూర్యగ్రహణం అనేది మనము అనుకున్నప్పుడు కాకుండా దానికంటూ ఒక ప్రత్యేకమైన కారణాలు ఉండాలి. మనకు భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉండాలి. సో అని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గించడం కోసము ప్లస్ మనకు వేగంగా ఈ యొక్క పరిశోధనలు కొనసాగించడం కోసము 2 శాటిలైట్ని మామూలుగా మనకు ఒకటి కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అని ఇంకొకటి అకుల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అని రెండింటిని పంపించినారు. ఇందులో ఈ అకుల్టర్ అనేది ఏం చేస్తుందంటే ఈ అకుల్టర్ అదేవిధంగా ఈ యొక్క కరోనాగ్రాఫ్ ఈ 2 ఉపగ్రహాలు కూడా ఒక 150 మీటర్ల దూరంలో ఉంటాయన్నమాట ఒకదానికొకటి. ఈ 150 మీటర్ల దూరంలో ఉంటూ ఈ అకుల్టర్ అనేది ఏం చేస్తుందంటే సూర్యుని నుంచి పడేటువంటి ఆ మధ్యలో ఆ డిస్క్ యొక్క కాంతివంతమైన సూర్యరశ్మి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క కరోనాగ్రాఫ్ లో ఏదైతే మనకు కెమెరా లెన్స్ ఉందో ఆ లెన్స్ పైన ఆ డిస్క్ యొక్క లైట్ పడకుండా బ్లాక్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది ఇది ఒక ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ ని కృత్రిమంగా ఒక సూర్య గ్రహణాన్ని అంతరిక్షంలో ఏర్పరిచి ఆ యొక్క కరోనా మాత్రమే ఈ యొక్క కెమెరా లెన్స్ కనిపించే విధంగా ఏర్పాటు చేసి మనకు ఆ కరోనా మీద స్టడీ చేయడం కోసము ఉద్దేశింపబడినటువంటి ప్రయోగం ఇది. కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటిది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఇంతకు ముందు ప్రయోగించిన వాటిలో కూడా ఇప్పుడు ప్రోబా 1 అనేది యాక్చువల్గా ఎర్త్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ అయినా కానీ అందులో ప్రోబా 2 అనేది మనకు సన్ స్టడీ కోసం సంబంధించింది. బట్ ఇది ఇంకా దానికన్నా అడ్వాన్స్డ్ మెషిన్ ఈ ప్రోబా 3 అనేది. ఎందుకంటే ఇది మనకు స్పెషల్ ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణాన్ని ఏర్పరిచి దాని ద్వారా మనకు ఈ యొక్క కరోనా స్టడీ అనేది చేస్తుంది. కాబట్టి ఈ ప్రయోగము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి అదేవిధంగా ఇస్రోకు కూడా ఒక ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే ఇస్రో చేపట్టబోయేటువంటి ఆదిత్య మిషన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వినీల్ గారు, యాక్చువల్గా అయితే 3వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత మొదలైనటువంటి కౌంట్ డౌన్ నిన్న గంట ముందు 4 గంటల 12 నిమిషాలకు ఆ సమయంలో ప్రయోగం చేయాల్సి ఉండగా 3:30 గంటలకు కొంచెం ముందుగా అటు ఇటుగా ప్రయోగాన్ని ఆపేశారు. కౌంట్ డౌన్ కూడా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా కంటిన్యూషన్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందా, కొంత సమయం పడుతుందా కౌంట్ డౌన్? ఒకవేళ అలాగే కొంత సమయం పడితే కనుక నిన్నటికి ఈ రోజుకి ఆ కౌంట్ డౌన్ సమయం సరిపోతుందంటారా? కౌంట్ డౌన్ సమయం సరిపోతుందండి. నిన్న యాక్చువల్గా కౌంట్ డౌన్ ముందు వాళ్ళకి చిన్న అనామలీ కనిపించింది స్పేస్ లాంచ్ వెహికల్లో. సో లాంచ్ వెహికల్లో ఆ అనామలీ కనిపించడం వలన వాళ్ళు లాస్ట్ మినిట్లో వాళ్ళు ఆపేయవలసి వచ్చింది లాంచ్. బట్ ఇప్పుడు సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు అందరూ కూడా మొత్తం లాంచ్ వెహికల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఇప్పుడు ఈ రోజున 4 గంటలకి వాళ్ళు లాంచ్కి సిద్ధంగా ఉన్నారు. ఇంకో 20 నిమిషాల్లో మనకి లాంచ్ సీక్వెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఏ ప్రాబ్లం కూడా ఉండదని సైంటిస్టులు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. అండ్ అన్ని సేఫ్టీ చెక్స్ కూడా ఆల్రెడీ అయిపోయాయండి. అండ్ నిన్నట్లాగే మనకి ఈరోజు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అండ్ సేఫ్టీ చెక్స్ అన్నీ అయిపోయిన వెంటనే లాంచ్ అనేది ఇనిషియేట్ అవుతుందండి. ఓకే వినీల్ గారు, అలాగే పిఎస్ఎల్వి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి భారతదేశానికి సంబంధించి ప్రత్యేకమైన రాకెట్ ప్రయోగం. దీని ద్వారా చాలా చాలా ప్రయోగాలు చేశారు ఇస్రో ద్వారా. ఇప్పుడు విదేశాలకు సంబంధించిన వివిధ దేశాలు కూడా ప్రయోగాలు చాలా వరకు మన ఇస్రో మీద ఆధారపడుతున్నాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఎవరైతే స్పేస్ యూనియన్ ఉన్నారో అలాగే కెనడా వీళ్ళు భారత ఇస్రో ద్వారా పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రోబా 3ని ప్రయోగించాలనుకోవడం వెనక కారణాలు ఏంటి? ఈ రాకెట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి?
ఈ రాకెట్ మనకి ఎప్పటి నుంచో మన ప్రైడ్ కింద చెప్పొచ్చు అండి. ఈ రాకెట్తో మనం చంద్రయాన్ 1 మిషన్ అయితే కాదు, బట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ కూడా మనం ఈ వెహికల్ ద్వారా మనం తయారు చేసి మనం పంపించాం. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ ప్రోబామ్ మిషన్ తీసుకెళ్లేది ఏదైతే ఉందో అది PSLV ఎక్సెల్ సిరీస్ కింద చెప్తారు. అండ్ ఆల్మోస్ట్ 1800 kgs వరకు తీసుకెళ్ళగల సామర్థ్యం గల రాకెట్ ఇది. అండ్ మన ముందు సక్సెస్ఫుల్ లాంచెస్ చూసుకుంటే అట్లీస్ట్ 97% సక్సెస్ రేట్ ఉందండి PSLV మిషన్కి. అందుకనే మనకి వేరియస్ కంట్రీస్ కూడా మన ఇండియన్ PSLV లాంచ్ వెహికల్ మీద చాలా నమ్మకంగా వాళ్ళు దీని మీద ట్రస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దీని యాక్యురసీ రేటే కాదు కానీ దీని యొక్క క్యాపబిలిటీ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ రేట్లో వెళ్తుంది కాబట్టి సో ఇంత నమ్మకం అనేది మన భారతదేశం మీద కలిగి ఇతర దేశాలకి. సో మనం డెవలపింగ్ నేషన్ అయినప్పటికీ మన స్పేస్లో మాత్రం ఆల్మోస్ట్ టాప్ 4లో ఉన్నామంటే ఓన్లీ ఇలాంటి లాంచ్ వెహికల్స్ వల్ల, మన ఇస్రో సైంటిస్టుల వల్ల. అండ్ పర్టికులర్గా ఈ లాంచ్ వచ్చేసరికి మనల్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే దిస్ ప్రోబా మిషన్ విల్ బి లాంచ్డ్ ఇన్ టు ద హియో ఆర్బిట్ విచ్ ఇస్ నోన్ యాజ్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అండి. సో హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్లో లాంచ్ చేయాలి అంటే మనకి పర్టికులర్ లాంచ్ విండో ఉండాలి అండ్ పర్టికులర్ లాంచ్ వెహికల్ విచ్ ఇస్ క్యాపబుల్ టు take the spacecraft till 3000 kilometers క్యాపబిలిటీ గల రాకెట్ ఉండాలి. సో అందుకనే మనం ఈ PSLV ఎక్సెల్ పర్టికులర్ లాంచ్ వెహికల్ అనేది మనం చూస్ చేసుకున్నారు యూరోపియన్ ఏజెన్సీ వాళ్ళు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుండగా నిన్న ఆగిపోయిన లాంచ్ ఈరోజు మళ్ళీ ఇనిషియేట్ అవుతుంది. అండ్ తప్పకుండా ఇది భారతదేశంకి ఒక గర్వకారణం. ఎందుకు అంటే 2001 తర్వాత మళ్ళీ యూరోపియన్ ఏజెన్సీ వాళ్ళు ఇండియాతో లాంచ్ చేయబోయే తొలి మిషన్ అండి ఇది. అండ్ ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వకారణం కలిగి ఉండేలా చేసే మిషన్ అండి. బాలాజీ గారు, ఇప్పుడు ఇస్రో విదేశాలకు సంబంధించిన వివిధ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం ద్వారా, పంపించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి? ఇస్రోకు కలిగే లాభం ఏంటి? మన దేశానికి కలిగే ప్రయోజనం ఏంటి దీనివల్ల? ముఖ్యంగా ఇస్రో ఈ NSIL న్యూ స్పేస్ ఇండియా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇస్రో అనేది ఒక కమర్షియల్ వింగ్గా ఈ NSIL అనే దాన్ని స్థాపిస్తూ ఇప్పుడు ఏదైతే కొన్ని కంట్రీస్కి మనకు కొన్ని కంట్రీస్ ఉపగ్రహాలు చేసి వాటికి లాంచ్ ప్యాడ్స్ కానీ లేదా లాంచ్ వెహికల్స్ సరైనటువంటి లాంచ్ వెహికల్స్ లేకపోవడం వల్ల చాలా కంట్రీస్ కూడా ఇప్పుడు ముఖ్యంగా అయితే ఇప్పుడు మనకు నాసా కానీ లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ ఈవెన్ మనము ఈ యొక్క PSLV వెహికల్ ఏదైతే ఉంటుందో ఈ PSLV వెహికల్ ద్వారా మనం కొన్ని నాసాకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను కూడా అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇస్రోకి ఇది ఒక రెవెన్యూ జనరేషన్ అవుతుంది. ప్లస్ దాంతో పాటు ఇక్కడ ఇప్పుడు ఇస్రో కూడా ఏమవుతుందంటే కొన్ని స్టార్టప్స్, ఇస్రోతో పాటు ఉన్నటువంటి కొన్ని స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్స్ ద్వారా మనకు లోకల్గా ఉన్నటువంటి ఈ టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం, అదేవిధంగా వాటి యొక్క ఫండింగ్ కోసము ఈ యొక్క రెవెన్యూ జనరేషన్ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ప్లస్ అదే కాకుండా మనకి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొలాబరేషన్తో చేస్తూ ఉన్నామో ఈ కొలాబరేషన్ వల్ల మనకు నాలెడ్జ్ ఇంటరాక్షన్ అనే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు నెక్స్ట్ అప్కమింగ్ ఆదిత్య మిషన్ ఏదైతే ఉంటుందో ఆదిత్య మిషన్ లో కూడా మనకు ఈ రెండు స్పేస్ ఏజెన్సీల మధ్య కొలాబరేషన్ అనేది ఇంకా డెవలప్ అయ్యి మనకు మరింత ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాలలో ఇస్రో కూడా మరింత ఎక్కువ విజయాలను సొంతం చేయడానికి అవకాశం ఉందా? ఓకే సార్. వినీల్ గారు, ఇప్పుడు కరోనా పరిశీలనలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఈ ప్రోబా 3 ప్రయోగం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది అధ్యయనానికి ఈ ప్రోబా 3 మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇది ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ ఆటోనమీ అంటారు ప్రోబా 3 మిషన్ని. సో బేసిక్గా మనం సోలార్ ఎక్లిప్స్ అయితే సూర్య అధ్యయనాన్ని మనం బాగా చేయొచ్చు. సో దీనివల్ల మనకి సైంటిస్టులకి చాలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల మనం సోలార్ ఫ్లేస్ని ఐడెంటిఫై చేయొచ్చు, రేడియేషన్ ఒక ఇంటెన్సిటీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్రోబా 3 మిషన్ వల్ల మనం
ఒక 2 శాటిలైట్స్ని అంటే సేమ్ టైం ఫార్మేషన్ ఫ్లయింగ్ అంటారు దీన్ని. 2 శాటిలైట్స్ అట్ ద సేమ్ టైం ఫార్మేషన్ ఫ్లయింగ్ డెమోన్స్ట్రేషన్ కూడా ఈ మిషన్ వల్ల అవుతుంది. సో ఈ డెమోన్స్ట్రేషన్ మిషన్ కాకుండా బట్ కరోనాను కూడా మనం బాగా అడ్రస్ చేయాలంటే బాలాజీ గారు చెప్పినట్టు ఆక్యులస్ అనేది ఒక శాటిలైట్ అండ్ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇంకో శాటిలైట్ అండి. అండ్ ఆక్యులస్ అనేది ముందు వెళ్తుంది. ఎందుకు అంటే ఆక్యులస్ని ఫ్రెంచ్ భాషల్లో, ఫ్రెంచ్ వాడుక భాషల్లో అబ్స్ట్రక్టర్ అని అంటారండి. సో అబ్స్ట్రక్టర్ ఏం చేస్తుంది జనరల్గా, సో ఈ యొక్క అబ్స్ట్రక్టర్ శాటిలైట్ అనేది సూర్యరశ్మిని మన సూర్యరశ్మిని ఆపివేసి దాని ద్వారా దాని చుట్టుప్రక్కల ఉన్న కరోనా లైన్స్ని అండ్ కరోనా ఫ్లేయర్స్ని మనం స్టడీ చేయడానికి ఈ పర్టికులర్ క్రోనోగ్రాఫ్ శాటిలైట్ అనేది ఉపయోగపడుతుంది. మనకి క్రోనోగ్రాఫ్ శాటిలైట్ అనేది ఆల్మోస్ట్ ఒక 200 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ అండి. అండ్ ఆక్యులస్ శాటిలైట్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 340 kgs శాటిలైట్ అండి. అండ్ దీనివల్ల మనకి క్రోనోగ్రాఫ్ స్టడీయే కాకుండా మనకి రేడియేషన్ ఇంటెన్సిటీ కానీ, మనకి ఈ సోలార్ స్టార్మ్స్ కానీ ఎలా అవుతాయి, అండ్ కరోనా అనేది ఎలా ఫామ్ అయ్యింది, అండ్ యాక్చువల్గా సన్ యొక్క మెయిన్ మనకి ఫీచర్స్ కానీ అండ్ మెయిన్ కాంపోజిషన్ కానీ మనం స్టడీ చేయడానికి సైంటిస్టులకి అయితే కాదు బట్ మాలాంటి స్టార్టప్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో దీని ఒక మెయిన్ ఉద్దేశం ఫార్మేషన్ ఫ్లయింగ్ డెమోన్స్ట్రేషనే కాదు బట్ ఆల్సో టు స్టడీ ద కరోనా అండి. ఇస్రో విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వి శేషగిరిరావు గారు కూడా మన చర్చలో పాల్గొంటున్నారు. సార్ శేషగిరిరావు గారు, ఇప్పుడు సహజంగా సూర్యగ్రహణాల సమయంలో, సంపూర్ణ సూర్యగ్రహణాల సమయంలో చంద్రుడు పూర్తిగా సూర్యగోళాన్ని కప్పేసినప్పుడు కూడా కరోనా కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు పరిశోధన చేయడానికి అవకాశం ఉండదా? ఈ కృత్రిమంగా సృష్టించాల్సిన అవసరం ఏంటంటారు? న్యాచురల్గా స్వాభావికంగా సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు 10 నిమిషాల పాటే ఉంటుంది. తర్వాత మనం చేసే అబ్జర్వేషన్స్ అన్నీ భూమి యొక్క వాతావరణం ద్వారా చేయాలి. అంటే ఏంటంటే భూమి యొక్క వాతావరణం ద్వారా కరోనోగ్రాఫ్ను గనక సూర్యుని యొక్క కరోనాని కరోనోగ్రాఫ్ ద్వారా ఫోటో తీసినట్లయితే భూమి వాతావరణానికి సంబంధించిన రిఫ్రాక్షన్ కరెక్షన్స్ అంతా చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రిఫ్రాక్షన్ కరెక్షన్ చేయడానికి ఇప్పుడు 100% చేయడానికి వీలు పడదు, ఎంతో కొంత మిగులు ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదైనా అబ్జర్వేషన్ లోపం ఉండటానికి అవకాశం ఉంది. తరువాత దీంతో 10 నిమిషాలే ఉంటుంది. ఆ 10 నిమిషాల తర్వాత క్రమేణా చంద్రుడు గనక కదులుతూ ఉన్నట్లయితే ఈ యొక్క సూర్యగ్రహణం ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా మనకు విడిబడి కొంచెం కొంచెంగా బయటపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం బయటపడిందో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకాశవంతమైన వెలుగు వలన ఆ కరోనోగ్రాఫ్ తీయటానికి మనకు అంత స్పష్టత కనపడదు. ఇక్కడ ఏంటంటే ఈ ఫార్మేషన్ ఫ్లయింగ్లో అకల్ట్ శాటిలైట్ గనక మనం చంద్రుడిలాగా చూసి సూర్యుని గనక కృత్రిమ సూర్యగ్రహణానికి ఏర్పడేట్టుగా కనుక పెట్టినట్లయితే అలాగే పెడతారు. మనం 6 గంటల సేపు కృత్రిమ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఆ వీక్షించేది ఎవరు అంటే కరోనోగ్రాఫ్ దాని వెనక ఉంటుంది. ఆ కరోనోగ్రాఫ్ శాటిలైట్ వెయిట్ దాదాపు 214 kgs, 214 kgs, అకల్ట్ శాటిలైట్ 314 kgs అలా ఉందన్నమాట. ఎప్పుడైతే 6 గంటల పాటు నిరంతరాయంగా ఈ కరోనాని మనం వీక్షించదలుచుకున్నామో మనకి అతి స్పష్టతతో కూడిన ఫోటోగ్రాఫ్స్ వస్తాయన్నమాట. ఇది ఎందువలన ఇది ప్రాముఖ్యత అంటే సూర్యుని యొక్క ఉపరితలం ఉష్ణోగ్రత 5500 degrees, మధ్య ఉష్ణోగ్రత కాదు, ఉపరితలం ఉష్ణోగ్రత. మధ్య ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. ఉపరితలం ఉష్ణోగ్రత 5500 degrees. అక్కడి నుంచి 70,000 kilometers దూరంలో మీకు కరోనా ఉంటుంది. కానీ కరోనా ఉష్ణోగ్రత 1 million degrees centigrade. ఈ 1 million degrees centigrade ఏర్పడటానికి కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి, ఎటువంటి క్రియ ద్వారా ఈ అధిక ఉష్ణోగ్రత కరోనాలో ఏర్పడుతుందో అనేది సైంటిస్టు మనం పరిశోధన చేయదలుచుకున్నారనమాట. ఇలా 6 గంటల పాటు ఆర్బిట్లో కనపడుతుంది. ఇది వారానికి 2 సార్లు చేస్తారు. తద్వారా చూడండి, వారానికి ఆల్మోస్ట్ 6 గంటల కృత్రిమ సూర్యగ్రహణాలు 2 ఏర్పడతాయి. మరి నెలకి
4 వారాలు అనుకుంటే 8 ఏర్పడతాయి. ఈ విధంగా నిరంతరంగా పరిశోధన చేయడానికి వీలవుతుంది. దానికి తగ్గట్టుగా మీరు సూర్యుడి మధ్య భాగం చూసినట్లయితే, మనం భూమి మధ్య భాగం భూమధ్య రేఖ అంటాం. సూర్యుడి మధ్య భాగం ఒక రొటేషన్ తన చుట్టూ తాను తిరగటానికి 25 రోజులు పడుతుంది. అదే ధ్రువ భాగం ఉంటుంది, ఆ ధ్రువ భాగం తిరగటానికి 36 రోజులు పడుతుంది. భూమికి అలా కాదు. మీరు ధ్రువ భాగం తీసుకోండి లేదా భూమధ్య రేఖ ఉన్న ప్రాంతం తీసుకోండి, ఏదైనా మీకు 24 గంటలే. కానీ సూర్యుడిలో మధ్య భాగం 25 రోజులు పడుతుంది, ధ్రువ భాగం 36 రోజులు పడుతుంది. ఈ తేడా ఎందువలన, అక్కడ ఉన్నటువంటి సూర్యగోళంలో ఉన్న రహస్యం ఏంటి? దాంతోపాటు ఈ సోలార్ సైకిల్ అనేది, సోలార్ సైకిల్ ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఇది 11వ సంవత్సరం. ఇప్పుడు ఈ సోలార్ సైకిల్లో సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సూర్యుడి యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఫ్లిప్ అవుతుంది. అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అవుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అవుతుంది. ఇదేదో ఇన్స్టెంట్గా అయ్యేది కాదనమాట, క్రమేణా ఏర్పడుతుంది. ఈ క్రమేణా ఏర్పడినప్పుడు దాదాపు 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఇటువంటి ఉచ్చ దశలో ఉన్న సూర్యుడిని ఈ సోలార్ సైకిల్ మ్యాక్సిమం అంటాం మనం. ఈ సోలార్ సైకిల్ మ్యాక్సిమంలో 6 గంటల పాటు ఒక కృత్రిమ సూర్యగ్రహణం ద్వారా వీక్షించటం అనేది చాలా అరుదైన విషయం. ఇటువంటి ప్రయోగాలు చేయటం వలన సూర్యుడికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. ఇది దగ్గర దూరం, భూమికి దగ్గర దూరం 600 కిలోమీటర్లు, అతి దూరంగా 60,000 కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దగ్గరగా ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్మేషన్ యొక్క వేగం దాదాపు 7.5 కిలోమీటర్ల పర్ సెకండ్ ఉంటుంది. అదే దూరం వెళ్ళినప్పుడు ఇది 1.75 లేదంటే 2.1 కిలోమీటర్ల పర్ సెకండ్ ఉంటుంది. అంటే అక్కడికి వచ్చేసరికి ఆ వేగం చాలన్నమాట ఆర్బిట్లో ఉండటానికి. వేగం తక్కువగా ఉన్నప్పుడు 6 గంటల సూర్యగ్రహణం, కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు, భూ వాతావరణం లేనప్పుడు, శూన్యంలో నుంచి గనక మన కరోనాగ్రాఫ్ ఎక్స్పెరిమెంట్స్ గనక చేసుకున్నట్లయితే దానికి మించిన పరిశీలన ఇంకొకటి ఉండదన్నమాట అర్థం చేసుకోవటానికి. దాన్ని బట్టి ఏం జరుగుతోంది సూర్యగోళంలో, ఈ యొక్క మధ్య భాగంలో ఏం జరుగుతోంది, ఉపరితలంలో ఏం జరుగుతోంది, ఈ ఉపరితలం నుంచి కరోనాకు ఉన్న మధ్యలో ఏం జరుగుతోంది, కరోనాలో ఏం జరుగుతోంది, ఈ కరోనాలో ఏర్పడేటువంటి కరోనాల మాస్ ఎజెక్షన్ అని అప్పుడప్పుడు వస్తుంది. ఈ కరోనా మాస్ ఎజెక్షన్ కారణాలేంటి, ఆ మాస్ ఎజెక్షన్లు ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంటాయి, ఆ మాస్ ఎజెక్షన్ వచ్చినప్పుడు భూమికి పొంచి ఉన్న ముప్పు ఏంటి, ఆ ముప్పులకి మనం వాతావరణానికి గనక మనం ముందు హెచ్చరికలు చేసుకున్నట్టుగా ఆ భూమి మీద అటువంటి కరోనా మాస్ ఎజెక్షన్ రిలేటెడ్ అయస్కాంత తుఫాన్లు కనుక వచ్చేటైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి ముఖ్యాంశాలు అన్నమాట. ఇటువంటి ముఖ్యాంశాలతో కూడిన అబ్జర్వేషన్ ఇది. కాబట్టి ఇది మానవాళికి ఎంతో ఉపయోగం. ఇటువంటి ప్రయోగం మరి ఈరోజు జరిగే పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా జరుగుతోంది. 4 గంటల 8 నిమిషాలకి విజయవంతంగా ప్రయోగిస్తారు, అందులో అనుమానం లేదు. మనమంతా ఈ ప్రయోగం కోసం వేచి చూసి అది కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రథమ కృత్రిమ సూర్యగ్రహణం ఫోటోలు తీయంగానే మరి సైంటిస్ట్ స్టడీ చేసి కొద్ది రోజుల్లోనే దాని ప్రథమ పరిశోధన అందరికీ వెలువరిస్తారని అనుకుందాం. శేషగిరిరావు గారు, అలాగే ఉపగ్రహ ప్రయోగాల్లో చాలా రెగ్యులర్గా వినిపించే మాట రాకెట్ ఇంధనాలు, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటారు? ఇప్పుడు ముఖ్యంగా రాకెట్ ఇంధనాలు ఘన ఇంధనం అంటాము, ద్రవ ఇంధనం అంటాము, క్రయోజనిక్ అంటాము, ఆ తర్వాత సెమీ క్రయో అంటాము. ఇన్ని రకాల రాకెట్లు ఉన్నాయి, రాకెట్ ఇంధనాలు ఉన్నాయి. కానీ మనం పిఎస్ఎల్విలో వాడేది ఆ మధ్యలో పిఎస్ఎల్వి రాకెట్ ఈసారి ఫోటోగ్రాఫ్లో వచ్చినప్పుడు చూపించండి, అదిగో కనపడుతుంది అక్కడ. ఆ క్రింద భాగంలో మధ్యలో ఉన్నది సాలిడ్ మోటార్ 139 టన్స్ అనమాట. అందువల్ల దాన్ని మనం S-139 అంటాము. దాని చుట్టూతో 6 చిన్న రాకెట్లు ఉంటాయి. ఒక్కొక్క రాకెట్ బరువు 12 టన్నులు, 6 కలిపి 6 × 12 టన్నులు. ఈ 6 చిన్న రాకెట్లు మధ్య భాగంలో ఉన్న పెద్ద రాకెట్టు కలిపి స్టేజ్ 1 అంటాం అన్నమాట. ఈ స్టేజ్ 1 ప్రప్రథమంగా ఈ 400 టన్నులు ఉన్న రాకెట్ను పైకి లేపాలంటే 4 రాకెట్లు, ఈ మనం భుజకీర్తులు అనుకోవచ్చు, ఈ మధ్యలో ఉన్న రాకెట్ చుట్టూతో ఉన్న 6 రాకెట్లలో 4 రాకెట్లు మధ్యలో ఉన్న కోరు ఒకేసారి ఇగ్నైట్ అవుతాయి అన్నమాట. ఆ ఇగ్నిషన్తో సంబంధించిన లిఫ్ట్తో
ఈ రాకెట్ పైకి లెగుస్తుంది. ఆ తర్వాత కొంచెం సమయం తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న 4 ప్రథమ దశలో ఇగ్నైట్ అయినాయి కాబట్టి మిగతా 2 తర్వాత ఇగ్నైట్ చేస్తారు. తర్వాత దాదాపు 12 సెకండ్ల తర్వాత. సో ఆ తర్వాత 6 చిన్న రాకెట్లు, మధ్య రాకెట్లో ఉన్న 6 చిన్న రాకెట్లు, మధ్యలో ఉన్న 139 టన్స్ గల రాకెట్టు అన్నీ కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఇది ప్రథమ దశ. ఆ తర్వాత రెండవ దశ లిక్విడ్ ఇంజిన్ అంటారు. ఈ లిక్విడ్ ఇంజిన్లో ఫ్యూయల్ ఉంటుంది, ఆక్సిడైజర్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ఆక్సిడైజర్ రెండు ట్యాంక్స్లో నిల్వ ఉంచుతారు. ఈ 2 ఫ్యూయల్ ఆక్సిడైజరు నాజిల్ దగ్గరికి వచ్చి మండించాలి అంటే దానికంటూ కొంచెం ప్రెషర్ కావాలి. కాబట్టి ఈ ట్యాంక్స్లో ప్రెషరైజ్డ్ లిక్విడ్ ఉంటుంది, ప్రెషరైజ్డ్ ఫ్యూయల్, ప్రెషరైజ్డ్ ఆక్సిడైజర్ ఉంటుంది. ఈ ప్రెషరైజ్డ్ ఫ్యూయల్, ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ ఆ ప్లంబింగ్స్ ద్వారా నాజిల్లోకి వచ్చి అక్కడ గనక దాన్ని మండించినట్టయితే, జ్వలింపజేసినట్టయితే అది లిక్విడ్ ఇంజిన్ అనమాట. ఇది లిక్విడ్ ఇంజిన్ ఎందుకంటామంటే ఇది సాధారణ ఉష్ణోగ్రతలు దాదాపు 19 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం ఇది నిల్వ చేయడానికి భూమి మీద మనం ఉపయోగిస్తాం. అలాగే రాకెట్లో నింపినప్పుడు కూడా అదే ఉష్ణోగ్రత సరిపోతుంది. ఈ బయట గనక దానికి మించిన ఉష్ణోగ్రత ఉంటే దాన్ని గనక ఇన్సులేషన్ చేసి 20 డిగ్రీలు ఉండేట్టుగా చూస్తారనమాట. అది రెండవ దశ. మూడవ దశ మళ్ళీ పిఎస్ఎల్వి రాకెట్లో ఘన ఇంధనం. ఈ ఘన ఇంధనము కాకపోతే ప్రథమ దశలో ఈ ఘన ఇంధనము ఒక సాలిడ్ స్టీల్ బ్యారెల్లో ఉంటుంది. మూడవ దశలో ఘన ఇంధనము ఒక రకమైనటువంటి కెవలార్ మోటార్ అంటారు దాన్ని, చుట్టూతా అటు లైట్ మెటీరియల్ అనమాట. ఆ లైట్ మెటీరియల్లో ఉంటుంది అది మూడవ దశ. ఈ మూడవ దశ అయిన తర్వాత నాలుగవ దశ ద్రవ ఇంధనము. ఆ ద్రవ ఇంధనంలో మళ్ళీ ఆక్సిడైజర్ ఫ్యూయల్ ఉంటుంది. ఈ నాలుగవ దశ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే కక్షలో ప్రవేశపెట్టడానికి ఆ ప్రదేశానికి చేరంగానే ఈ ద్రవ ఇంధనం కాబట్టి మోటార్స్ని ఆఫ్ చేయడానికి వీలుంటుంది. అక్కడ ఇంజెక్ట్ అవ్వగానే మోటార్స్ని ఆఫ్ చేసి ఆ ఇంజెక్షన్ ప్రక్రియని నిర్వర్తిస్తారనమాట. ఇంజెక్షన్ ప్రక్రియ ద్వారా ఆ 2 జంటగా ఉన్నటువంటి ప్రోబా3 2 విడిపడతాయి. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ 2 ఒకదానికొకటి సపరేట్ అయ్యి ఫార్మేషన్లో ఫామ్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని కక్ష మనం అనుకున్నట్టుగా 600 × 60,000. ఇది ఈ కక్ష భూమధ్య రేఖకు ఏటవాలుగా ఉంటుంది. భూమధ్య రేఖకు దాదాపు 89 డిగ్రీస్లో ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఈ ఏటవాలుగా ఉన్న కక్షలో గనక ఉన్నట్టయితే ఈ కక్ష యొక్క ఏటవాలుతనం నుంచి సూర్యుడికి ఒక సరళ రేఖలో ఉండేట్టు చేసుకోవాలి అంటే ఇదే ఏటవాలుతనం మనకు కావాలన్నమాట. కాబట్టి ఏం కావాలి? సూర్యుడు, అకల్ట్ శాటిలైటు, కార్నోగ్రాఫు ఒక సరళ రేఖలోకి రావాలి. ఈ అకల్ట్ శాటిలైట్కి కార్నోగ్రాఫ్కి మధ్య 150 మీటర్ల దూరం ఉండాలి. అలా గనక ఉండేట్టయితే ఈ అకల్ట్ శాటిలైట్ సూర్యగోళాన్ని మూసివేస్తుంది, కార్నోగ్రాఫు ఆ మూసివేసిన షాడోలో ఉంటుంది. కాబట్టి ఉంబ్రా అనొచ్చు దాన్ని ఉంబ్రా అంటాం మనం. ఆ ఉంబ్రా షాడోలో ఉంటుంది కాబట్టి గోళం అంతా కప్పుబడి ఉంటుంది, ఒక కరోనా మాత్రమే కనపడుతుంటుంది. ఇది అకల్ట్ శాటిలైట్ 1 మిల్లీమీటర్ కూడా కొంచెం కూడా డ్రిఫ్ట్ అవడానికి వీలు లేకుండా కంట్రోల్ చేస్తుంటారు. అది గనక డ్రిఫ్ట్ అయింది అంటే గోళ భాగం, సూర్యుని గోళ భాగం బయటకు వస్తుంది. సూర్యుని గోళ భాగం కనుక బయటకు వచ్చేటైతే అక్కడ కాంతి పెరిగిపోతుంది, మీకు కరోనా ఫోటోగ్రాఫ్ అంత స్పష్టంగా రాదు. కాబట్టి మిల్లీమీటర్ యాక్యురసీతో పయనం చేస్తూ ఉంటాయి అన్నమాట 2 జంటగా. అటువంటి మిల్లీమీటర్ యాక్యురసీలో పయనం చేస్తున్నప్పుడు దాదాపు 6 గంటల పాటు ఇటువంటి కరోనాగ్రాఫ్తో ప్రయోగం చేయొచ్చు అనమాట. ఈ రాకెట్లో ఉన్న గనక మీ ఇంధన ఏమేమి వాడుతున్నారో ఇప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత ఇవి రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత సరే సార్ ఏమేమి జరుగుతాయి మనం తర్వాత మాట్లాడచ్చు. ఓకే సార్.